ప్రియమైన శుభవచనం దేవుని ప్రియులకు యేసుక్రీస్తు ప్రభువారి శ్రేష్టమైన శక్తిగల నామమున ఈ ఉదయకాల శుభాలు అందిస్తూ ఉన్నాం. ఎలా ఉన్నారు? లేవగానే ప్రభుని స్తుతిస్తూ కనపరుస్తూ లేచారా? యేసయ్య నామాన్ని కొనియాడుతూ లేచారా? ఈరోజు ఉదయకాలం ఈ శుభవచనం ద్వారా మిమ్మల్ని దర్శించుటకు ప్రభు ఇచ్చిన అమూల్యమైన అవకాశాన్ని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు శుభవచనం కొరకు సామెతల గ్రంథం 12వ అధ్యాయానికి వచ్చాము. 24వ వచనం, శ్రద్ధగా పని చేయువారు ఏలుబడి చేయుదురు, సోమరులు వెట్టి పనులు చేయవలసి వచ్చును. శ్రద్ధ. ఈరోజు శుభవచనం, శ్రద్ధగా పని చేయాలి, శ్రద్ధ కలిగి ఉండాలి. శ్రద్ధగా పని చేయవారు ఏలుబడి చేస్తారంట. మనకు శ్రద్ధ ఉండాలి, కానీ చాలాసార్లు మనకు అశ్రద్ధ ఎక్కువైపోయింది కదండి. నేను వాక్యం చెప్తుంది, యెహోవాను అశ్రద్ధగా, యెహోవా కార్యమును అశ్రద్ధగా చేయవాడు శాపగ్రస్తుడంట. దేవుని పనులకు వచ్చేసరికి మనకు అశ్రద్ధ ఎక్కువైపోయింది. కానీ బైబిల్ ఎంత స్పష్టంగా చెప్తుంది, మనం శ్రద్ధగా జీవించాలి, శ్రద్ధ కలిగి ఉండాలి. మనకు కానీ శ్రద్ధ ఉంటే దేవుడు మనల్ని ఏలుబడి చేసే వాళ్ళగా ఆశీర్వదిస్తాడు. శ్రద్ధ ఎంత గొప్పదో ఒక 3 విషయాలు మీకు జ్ఞాపకం చేస్తాను. చూడండి, నిర్గమాకాండం 15వ అధ్యాయం, నిర్గమాకాండము 15వ అధ్యాయము 26వ వాక్యం నేను చదువుతాను, మీరు బాగా శ్రద్ధగా వినండి. నిర్గమాకాండము 15వ అధ్యాయం 26వ వచనం, మీ దేవుడైన యెహోవా వాక్కును శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమైనది చేసి ఆయన ఆజ్ఞలకు విధేయులై ఆయన కట్టడలన్నిటిని అనుసరించి నడిచిన ఎడల నేను ఐగుప్తీయులకు కలుగజేసిన రోగములలో ఏదీ మీకు రానియను, నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే. శ్రద్ధగా ఆయన మాట వింటే దేవుడు మనకు స్వస్థత ఇస్తాడంట. చూడండి, దేవుని వాక్యం వినే విషయంలో మనకేముండాలి? శ్రద్ధ ఉండాలి. చాలాసార్లు మనం అశ్రద్ధగా వింటాం, అందుకని మనం ఆశీర్వదించబడలేకపోతున్నాం. శ్రద్ధగా వింటే దేవుడు స్వస్థపరుస్తానన్నాడు, ఐగుప్తులు కలుగు చేసిన రోగంలో ఏది రాని అన్నాడు. ఎంత గొప్ప దేవుడు! వినుట వలన ఏముంది? విశ్వాసం ఉంది. వినేది క్రీస్తు మాట వలన ఉంది కదండి. యేసయ్య మాటలు చదివేటప్పుడైనా, వాక్యం చదివేటప్పుడైనా, దేవుని వాక్యం వినేటప్పుడైనా శ్రద్ధగా వింటే దేవుడు స్వస్థపరుస్తాడు. కాబట్టి దేవుని వాక్యం వినే విషయంలో శ్రద్ధ ఉండాలి. రెండవది, ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో పౌలు ఒక మాట రాశాడు. చూడండి, ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 1వ వచనం, కాబట్టి మీరు సమాధానమును బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకొనుటయందు శ్రద్ధ కలిగిన వారై. ఐక్యమత్యమును కాపాడుకోవడానికి శ్రద్ధ ఉండాలి. ఒకటి, దేవుని వాక్యాన్ని వినడానికి శ్రద్ధ. రెండవది, కుటుంబాన్ని కాపాడుకోవటానికి, ఐక్యతను కాపాడుకోవటానికి శ్రద్ధ ఉండాలి కదండి. మనకి ఈ విషయంలో శ్రద్ధ ఉండదు, వేరే విషయాల శ్రద్ధ చూపిస్తాం, కానీ ఐక్యమత్యంగా జీవించడానికి శ్రద్ధ కలిగి ఉంటే దేవుడు ఆశీర్వదిస్తాడు. ఐక్యత కూడా శ్రద్ధతోనే వస్తుంది. నా కుటుంబాన్ని కాపాడుకునే విషయంలో, నా బిడ్డలతో నేను ఐక్యంగా, నా అన్నదమ్ములు, నా అక్క చెల్లెలతో నేను ఐక్యంగా ఉండాలి, సంఘస్థులతో, సేవకులతో నేను ఐక్యంగా ఉండాలని ఐక్యమత్యమును కాపాడుకుంటే శ్రద్ధగా నేను చూపిస్తే దేవుడు ఆశీర్వదిస్తాడు. మూడోది చూడండి, అమూల్యమైన విషయం, రోమా పత్రిక 12వ అధ్యాయంలో పౌలు చాలా గంభీరమైన విషయాన్ని ఇక్కడ జ్ఞాపకం చేశాడు. రోమిలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం, రోమిలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 13వ వచనం, పరిశుద్ధుల అవసరములలో పాలు పొందుచు శ్రద్ధగా ఆతిథ్యము ఇచ్చుచుండుడి. ఎంత బలమైన! శ్రద్ధగా ఆతిథ్యము ఇచ్చుచుండుడి అంటే ఆతిథ్యం ఇచ్చే విషయంలో మనకేముండాలి? శ్రద్ధ ఉండాలి కదండి. దేవుని బిడ్డలకు ఆతిథ్యం ఇవ్వాలి. బైబిల్ చెబుతుంది, హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయంలో, ఆతిథ్యము చేయ మరొకటి అటువారు తెలియకయే దేవదూతలకు చేసిన వారు అంటారంట. అబ్రహాము ఎండవేళ ఆతిథ్యం ఇచ్చాడు శ్రద్ధగా, కాబట్టే అబ్రహాం 100 ప్రతిఫలం పొందుకున్నాడు. శ్రద్ధగా ఆతిథ్యం. ఈ ఆతిథ్యం ఎంత గొప్పదంటే, అపొస్తలుల కార్యాల గ్రంథంలో తన ఆతిథ్యంలో ఉన్న గొప్ప ఆశీర్వాదం, పరిచర్య ఎంత గొప్పదో చూడండి.
అపొస్తలుల కార్యముల గ్రంథం, అపొస్తలుల కార్యం గ్రంథము 28వ అధ్యాయం 7వ వచనం. పొప్లి అని ఒకడు ఆ ద్వీపంలో ముఖ్యుడు, అతనికి ఆ ప్రాంతములలో భూములుండెను. అతడు మమ్మల్ని చేర్చుకొని 3 దినములు స్నేహభావముతో ఆతిథ్యం ఇచ్చాను. పొప్లి అనేవాడు 3 రోజులు స్నేహభావముతో ఆతిథ్యం ఇచ్చాడంట. ఏం జరిగింది? అప్పుడు పొప్లి యొక్క తండ్రి జ్వరము చేతను రక్తభేది చేతను బాధపడుచు పండుకొని ఉండెను. పౌలు అతని యొద్దకు వెళ్ళి ప్రార్థన చేసి అతని మీద చేతులుంచి స్వస్థపరిచెను. ఇది చూచి ఆ ద్వీపములో ఉన్న కడమ రోగులు కూడా వచ్చి స్వస్థత పొందిరి. చూసారా? పొప్లి ఆతిథ్యం ఇచ్చాడు కాబట్టి పొప్లి తండ్రి జ్వరము చేత రక్తభేది, బ్లడ్ మోషన్స్ అంట. దేవుడు అక్కడ పౌలు ఉన్నాడు, అతను ఆతిథ్యం ఇచ్చినందువలన పౌలు వెళ్ళి ప్రార్థన చేస్తే స్వస్థపరిచాడు, వాళ్ళ నాన్న స్వస్థపరిచాడు. కాబట్టి స్నేహభావంతో ఆతిథ్యం ఇచ్చాడంట, మంచి హృదయంతో ఆతిథ్యం ఇచ్చాడు. మనం ఏ భావంతో ఆతిథ్యం ఇస్తున్నాము? మంచి మనసుతో ఆతిథ్యం ఇస్తున్నామా? దేవుని బిడ్డలుగా మనం ఆలోచించేద్దాం. కాబట్టి శ్రద్ధగా పనిచేయవారు ఏలుబడి చేయరు. ఈరోజు ఉదయకాలం ఈ శుభవచనం మనం హృదయంలో పెట్టుకొని నేను శ్రద్ధ కలిగి ఉండాలి. 1, దేవుని వాక్యం వినే విషయంలో శ్రద్ధ కలిగి ఉండాలి. 2వది, ఐక్యతను కాపాడుకున్నటలో, కుటుంబ జీవితాన్ని కాపాడుకున్నటలో, సంఘంతో కలిసిమెలిసి ఉండే విషయంలో ఐక్యత కలిగి ఉండాలి. 3వది, దేవుని బిడ్డలకు, పరిశుద్ధులకు ఆతిథ్యం ఇచ్చే విషయంలో నేను శ్రద్ధ కలిగి ఉంటానని దేవుని కాడ తీర్మానం తీసుకుందాం. దేవుడు మనందరి మిక్కిలి దీవించును గాక. ప్రార్థన చేస్తానండి. పరిశుద్ధుడా, దయగల దేవ, ఈ ఉదయకాలం ఈ శుభవచనం ద్వారా మీరు మాకు ఇచ్చిన వాక్యాన్ని బట్టి స్తోత్రాలు. విన్న వాక్యాన్ని నీరు కట్టి ఫలింపచేయండి అయ్యా. ఉదయకాలం ఈ శుభవచనం చూస్తున్న వారు ఎవరైతే అనారోగ్యంతో ఉన్నారో యేసు నామమున వారిని ముట్టి బాగు చేయండి ప్రభువా. అయ్యా, హాస్పిటల్ ఐసీలో ఉన్న బిడ్డలు ముట్టి బాగు చేయండి. ఈరోజు చిన్న బిడ్డలు మొదలుకొని పెద్దవారి వరకు వారు వెళ్తున్న స్కూల్స్, ఆఫీసులు, కార్యకలాపాలు, రాకపోకలు కృపాక్షేమాలు తోడుగా ఉంచండి నాయన. మరి ప్రాముఖ్యంగా ఈరోజు పుట్టినరోజులు, వివాహ వార్షికోత్సవాలు, శుభకార్యాలు జరుపుకుని బిడ్డలను దీవించండి ప్రభా. నిరుద్యోగులకు ఉద్యోగ భవిష్యత్తు దయచేయండి. ఏకాంగులను సంసారులుగా చేయండి. గర్భిణీ స్త్రీలకు ప్రభా సుఖమైన ప్రసవం దయచేయండి. గర్భలేని తల్లులు ఎవరైతే ఉన్నారో యేసు నామములో వారి గర్భములు తెరవబడును గాక. కోర్టు సమస్యలతో నలిగిపోతున్నారు, విడుదల కలుగును గాక. వ్యాపారాలు చేసుకుంటున్నారు, వ్యాపారాలు దీవించబడును గాక. చదువుకుంటున్న బిడ్డలకు విశేషమైన జ్ఞానం దయచేయండి. పోటీ పరీక్షలకు, ఆయా పరీక్షలకు సిద్ధపడుతున్న బిడ్డలకు విశేషమైన జ్ఞానం మీ కృప దయచేయండి. ఈ దిన జీవిత యాత్రలను ఎదుర్కొని పోయి ప్రతి శోధన, కీడు, దుష్టుడు, అపాయం తప్పించి క్షేమాన్ని దయచేయండి. ప్రయాణం చేస్తున్న ప్రయాణికులకు క్షేమం దయచేయండి. ట్రైన్లో వెళ్తున్న, బస్సులో వెళ్తున్న, విమానాల్లో వెళ్తున్న, నడకను వెళ్తున్న, కారుల్లో వెళ్తున్న మీ సన్నిధి వారికి తోడుగా ఉంచండి. క్రైస్ట్ బ్లెస్సింగ్ చర్చ్ కుటుంబాలను దీవించండి. మీ సేవ చేస్తున్న సేవకులను దీవించండి. సార్వత్రిక సంఘాన్ని దీవించండి. తోటి విశ్వాసులను దీవించండి ప్రభా. నాయన, రాష్ట్ర నాయకులు, అధికారులను దీవించండి. మా దేశ నాయకులను దీవించండి. నీ కృప మాకు దయచేయమని, మేము శ్రద్ధగా ఉండుటకు, అన్ని విషయాల శ్రద్ధ కలిగి ఉండుటకు నీ సహాయం చేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. త్రియేక దేవుని ప్రేమ, కృప, సమాధానములు ఈ ఉదయకాలం ఈ శుభవచనం ద్వారా ప్రభు మనకిచ్చిన వాక్యాన్ని బట్టి, చూస్తున్న ప్రతి బిడ్డను బట్టి ఈ దినమంతా ప్రభు కృపతో, మేలుతో నింపును గాక. ఆమేన్. హల్లెలూయా.